అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది, బాగా హల్చల్ అవుతుంది. మరి ఆ ఇష్యూ పైన మనతో పాటు స్పందించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మ. మేడం, రీసెంట్గా ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ వార్త ఏంటంటే ఏదో ఫ్యామిలీ ఇష్యూ, ఒక ఇష్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అది చంద్రబాబు నాయుడు గారే సాల్వ్ చేశారు అని ఒక వార్త వస్తుంది. అసలు దాని గురించి మీరు ఏమంటారు? ఇష్యూ అనటం కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు సాల్వ్ చేశారు అనటం కన్నా కూడా వైఎస్ఆర్ కుటుంబ పరువుని కాపాడిన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవటం కరెక్ట్ గా ఉండిద్ది. ఎందుకంటే ఇద్దరు కూడా రాజకీయంలో ఏ విధంగా మరి వాళ్ళ జీవితం కొనసాగింది, ఎంత గొప్పగా హుందాతనంగా వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఉంది. అదే విధంగా ఒకరినొకరు రాజకీయ పరంగా విమర్శించుకున్నారే తప్పించి ఎప్పుడు కూడా కుటుంబ పరంగా కానీ, మహిళల పట్ల కానీ, లేకపోతే కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేయటం కానీ ఎప్పుడు జరగలేదు. ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా ఒక్కసారి నోరు జారిన దానికి వెంటనే సారీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని గతంలో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు రామ లక్ష్మణులు అనేవాళ్ళంట. అసెంబ్లీకి వెళ్ళగానే అంత గొప్పగా వాళ్ళ స్నేహం కానివ్వండి, రాజకీయ జీవితం కానివ్వండి కొనసాగింది. దాన్ని ఆ రాజకీయం కానివ్వండి, ఆ స్నేహం కానివ్వండి, లేకపోతే ఎప్పుడైనా సరే ఒక మనిషికి వాళ్ళున్న హుందాతనానికి వాళ్ళకు ఒక మచ్చ పడకూడదు అని చెప్పి ఆ స్నేహ భావంతో గానీ, రాజకీయ పరంగా కానీ ఆయన ఆలోచించినప్పుడు మరి ఎంత గొప్పగా ఆలోచించి ఉంటారు, ఎంత గొప్పగా, ఎంత గౌరవం, ఆయన గౌరవాన్ని ఏ విధంగా కాపాడు ఉంటారు అనేది ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటి, ఆయన ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంటి, వాళ్ళ కుటుంబ గౌరవం గురించి కూడా ఆలోచించడం ఏంటి. అసలు చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి ఈ రోజున వింటుంటే ఆ మాటలో. అప్పుడు మనం చిన్నపిల్లలమే కావచ్చు, మనం సరిగ్గా అప్పుడు విషయాలు తెలియకపోవచ్చు, కాకపోతే అప్పుడు జరిగిన విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ చీఫ్ శివశంకర్ గారి విషయాన్ని కూడా పేరుతో సహా అక్కడ ప్రస్తావించారంటే ఏం జరిగింది, అసలు పోలీసులు ఏంటి, స్టేషన్ ఏంటి, గొడవ ఏంటి అంటే వైఎస్ఆర్ కుటుంబం మీద భారతిరెడ్డి గారు మరి ఈ కుటుంబ కలహాలంటే ఇంటి కోడల కేసు పెట్టిందంటే అది గృహహింస చట్టం కింద అయి ఉండేది ఖచ్చితంగా. ఒకవేళ అప్పుడు ఆ చట్టం లేకపోయినా ఒక ఆడపిల్ల అత్తగారింటి నుండి వెళ్ళి కేసు పెట్టిందంటే ఖచ్చితంగా వాళ్ళ వల్ల తను ఏదో సమస్యలను ఎదుర్కొంది, వాళ్ళ వల్ల ఆవిడ ఇబ్బంది పడింది, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఆమెను హెరాస్ చేశారనేదే ఎక్కడైనా ఉండిద్ది. ఆబ్వియస్లీ అది కట్న పరంగానా ఇంకోట పక్కన పెడితే ఖచ్చితంగా అదే అయి ఉండిద్ది. ఇంకా వేరే ఇష్యూ ఏముండదు. అత్తమామలు లేకపోతే భార్య అత్తమామల మీద, భర్త మీద ఒక కేసు నమోదు చేసింది అని అంటే అది ఏ ఇష్యూ అయి ఉండిద్ది ఎవరికైనా. కట్నం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏదన్నా ఆమెని అక్కడ ఇంట్లో మరి ఏ విషయంగానైనా చిత్రహింసలు గురి చేయటం, మరి ఇలాంటివన్నీ మరి నిజంగానే భారతిరెడ్డి గారు ఆ రోజున పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఏం జరిగింది అంటే ఆ కేసు ఫైల్ చేయకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన విషయం, వాళ్ళ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి ఆ అమ్మాయి చిన్నతనంతో మరి తెలిసి తెలియనితనంతో తొందరపాటుగా, ఎవరైనా సరే అప్పుడు ఆ కోపం ఆవేశం ఉండిద్ది, ఆ విధంగా పెట్టుండొచ్చు, కానీ ఇది ఆలోచించాలి విషయం, సెన్సిటివ్ విషయం అని చెప్పి ఆయన ఎంత గొప్పగా ఆ విషయాన్ని దాచారు. ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని భూనమ్మని అసెంబ్లీ సాక్షిగా, గౌరవ సభ సాక్షిగా ఆ 5 కోట్ల ఆంధ్రులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరూ కూడా అసెంబ్లీ చూస్తుండగా ఎంత ఘోర పరాభవం చేసినా ఆ రోజు కూడా ఆయన నిండుకుండా తణకదు అన్నట్ల తన బాధను తనలోనే దాచుకుంటూ ఒక్కసారిగా పాలపొంగులాగా ఆయన ఆ రోజున పాపం బాధపడ్డారు. ఈ రోజు కూడా ఎవరు మర్చిపోలేదు ఆ విషయం. ఆ రోజు కూడా బయట పెట్టలేదు కదా, ఎప్పుడు కూడా ఆ విషయాన్ని తీసుకురాలేదు. ఎందుకంటే ఆ విషయాన్ని తెస్తే ఏమైతుందంటే తను చేసిన దానికి ఇంకా ఉపయోగం ఉండదు. మరి అంతే కదా, ఎప్పుడైనా సరే ఒక గౌరవం, ఒక హుందాతనం, అబ్బా వాళ్ళ లెవెలే వేరు అన్నది ఇప్పుడు వస్తుంది. ఇది దట్ ఈస్ సిబిఎన్ అనేది ఆయన ఒక ఏ విధంగా చెప్పుకోవాలి, ఒక విజనరీ లీడర్ అనుకోవాలా, లేకపోతే అన్ని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా చాకచక్యంగా సూక్ష్మ గ్రహణ కలిగిన వ్యక్తి అనుకోవాలా. ఇటు చూస్తే ఇలాంటి విషయాలను కూడా ఏదైతే తను ఆ రోజున అలా జరగకూడదని చెప్పి దాన్ని గుట్టుగా కాపాడుకుంటూ వచ్చారో, తన కుటుంబం కాదు, తన కొడుకు కాదు, తన కోడలు కాదు, తన అన్నదమ్ములు కాదు, తన అక్క చెల్లెలు కాదు, తన ప్రత్యర్థి, చెప్పాలంటే ప్రత్యర్థి అక్కడ. మరి అలాంటి వ్యక్తి కూడా మరి వాళ్ళ కుటుంబం విషయాన్ని కూడా ఇంత గొప్పగా తను గుట్టుగా కాపాడుకుంటూ రహస్యంగా ఉంచారు అంటే మరి హ్యాట్స్ ఆఫ్ కదా నారా చంద్రబాబు నాయుడు గారికి. మరి అది వాళ్ళు నిలబెట్టుకున్నారా లేదా వైఎస్ కుటుంబం అనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు అని ఒక పదం యూజ్ చేస్తూ ఉంటారు. సో అయినా సరే ఆయన ఎప్పుడు కూడా ఈ విషయం జరిగిందని కూడా చాలా మంది, మీకు కూడా ఎవరికి తెలియదు, ఇప్పుడే బయట తెలిసింది కాబట్టి. సో
ఆ విధంగా అనడానికి రాజకీయంగా కొన్ని మాటలు అనుకుంటారు. మీరు అన్నట్టుగా రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజకీయంగా విమర్శించుకున్నారు కానీ వ్యక్తిగతంగా అవ్వలేదు. అవును. సో మరి ఇది వ్యక్తిగతం అవుద్దంటారా? వెన్నుపోట అంటే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఉమ్, ఏది చూపాలన్నా అవినీతి లేదు, అక్రమం లేదు, దౌర్జన్యం లేదు, దోపిడీ లేదు. ఎక్కడ ఏ విధంగా ఆయన్ని ఒక చోట అలా బ్లాక్ చేద్దాము, ఏ విధంగానైనా సరే తన మీద తిరుగుబాటు చేయాలి, రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి అనేది నారా చంద్రబాబు నాయుడు గారితో రాజశేఖర రెడ్డి గారి వల్ల కావట్ల. జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా కావట్ల. తండ్రి వల్లే కానీ తనయుడి వల్ల ఏమైంది కానీ ఇంకా ఆయన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఏ విధంగా ఆయనకి ఈ ప్రజల్లో ఒక రకమైన తీసుకురావాలంటే ఒకటి కులం, ఒకటి ఇది ఏదైతే వెన్నుపోటు అని చెప్తున్నారో అది. ఈ రెండింటిని మనం పావులాగా ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆయన రాజకీయ జీవితం మీద దెబ్బ కొట్టాలి, అందరి చేత కూడా వేలెత్తి చూపించాలి, ప్రతి ఒక్కరికి కూడా అక్కడ లేని విషయాన్ని ఏదో ఉన్నట్లుగా ఒక భ్రమని సృష్టించాలి అనేది వాళ్ళు ఆ రోజున ప్లాన్ చేశారు. ఇప్పటికి కూడా అదే. అమరావతి కాదు కమరావతి అని, భ్రమరావతి అని, శ్మశానం అని, లేకపోతే ఎడారని పిచ్చి కుక్కలు కరిచినట్లుగా ఏదో రకరకాల ఆరోపణలు చేశారు. ఉపయోగం ఏమన్నా? ఆ స్థల మహత్యం అంటావా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం అంటారా? అది మళ్ళీ మన అమరావతి, మన రాజధాని మనం నిర్మించుకుందాం అనే విధంగా మళ్ళీ అది రూపుదిద్దుకుంటుంది, ఊపిరి పోసుకుంటుంది. మనం ఏంటి అనేది నిరూపించుకోవటానికి మనకి అమరావతి సాక్ష్యం. మరి అలాంటిది మీరు అంటున్నట్లుగా మరి అది విమర్శ కాదా వ్యక్తిగతంగా అంటే విమర్శే. మరి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మనం దెబ్బతీయాలి, ఏ విధంగా ఆయన్ని మనం ఎక్కడ ఆ పాయింట్ వీక్ పాయింట్ ఉండిద్దంటే ఏదీ లేదు. కాబట్టి లేని దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక బూచిలా చూపిస్తూ, అంటే ఎప్పుడు కూడా మీరు గమనిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఎవ్వరు కూడా కుటుంబ సభ్యులతో సహా ఎవరు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించరు. గమనించారా? ఆ తాటకి విషయాన్ని కూడా ఎవరు నోటితో పలకరు, ఎప్పుడు ఆ విషయాన్ని తెర మీదకు తీసుకురారు. ఎందుకంటే అది ఒక చీకటి సంఘటన. ఆ సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు మనం ఏంటంటే ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి, ఎవరొకరు ఆ విషయాలను చెప్పాలి. మన తాత చెప్పాడా, మన తండ్రి చెప్పాడా, మనం ఎవరి నుంచైనా మనం తెలుసుకున్నామా, ఈ విషయాలన్నీ చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఇది ఈ వెన్నుపోటు అనేది ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలంటే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వాళ్ళు దిగజారారు. మీరు ఇప్పుడు ఒక తాటకి అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. సో ఆవిడని ఆ విధంగా పిలవడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఖచ్చితంగా తాటకినే ఆవిడ ఒక శూర్పణఖ. వాళ్ళ భర్తే చెప్పాడు, మనం చెప్పడం ఏముంది ఈ రోజున. ఆవిడకి తాళిబొట్టు కట్టి ఒక బిడ్డని కూడా కన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరగంధం సుబ్బారావు గారు, ఆయనే చెప్పారు. ఆయన లేరు కానీ మన మధ్య ఆయన చెప్పిన ఇంటర్వ్యూలు బోలెడన్ని ఉన్నాయి. అవి మనం ఒకసారి ఆన్లైన్ లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆయన ఏం చెప్పారు, ఈవిడ చరిత్ర ఏంటి, ఈవిడ నీచమైన ఆలోచనలు ఏంటి, ఈవిడ ఏ విధంగా మరి ఆ విషయం చిమ్మటానికి ఆ కుటుంబంలోకి ప్రవేశించింది, ఎవరి ద్వారా ప్రవేశించింది, ఎలా ప్రవేశించింది, చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆమెను మరి మనం ఒక సినిమా చూస్తాం ఏంటంటే మల్లీశ్వరి అని, పాత మల్లీశ్వరి కాకుండా కొత్తది వెంకటేష్ హీరో. దాంట్లో అమ్మాయి పని అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరి ఏ విధంగా కుట్రలు చేస్తూ ఉండిద్ది. అలాగా ఎవరు పంపించారు, ఎవరికి దానివల్ల లాభం, దేనికంటే మొత్తం ఎటు చూసినా మెయిన్ దేనికాడికి వస్తుందంటే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలి, ఎన్టీ రామారావు గారి ఇమేజ్ కి డ్యామేజ్ చేయాలి, ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలి, ఒక ముద్ర వేయాలని చెప్పేశారు. ఇంకా చివరికి అదేం పెద్ద విషయం కాదులేండి, ఆయన తాళిబొట్టు కట్టలేదు, ఆవిడని ఎప్పుడు కూడా సహచరిగా అంటే ఆ రోజున ఉన్న ఆవిడ ఏ విధంగా ఆయన మీద విష ప్రభావం చూపించిందో ఆ వయసులో ఆయన అలాగా పెద్ద ఆయన కదా, ఆవిడ చెప్పిన మాటలకి ఆయన లోబడ్డాడు. అంటే అదే ఒక బుక్ ఉండిద్ది, ఆ బుక్ లో నేను కూడా చదివితే ఎన్నో కథలు విన్నా, ఆయన ఎన్నో కథలు వినుంటాడు హీరోగా. మరి ఈ కట్టు కథకి బలైపోయాడు కదా, ఆ కట్టు కథకి ఆయన ఇదైపోయాడు కదా. మరి అది అలా కొన్ని జీవితాలు ఎంత వారైనా సరే ఒక్కొక్కసారి ఆ చీకటి కోణం అనేది ఇలా ఒక రాహుకేతువులాగా సూర్యుడి చంద్రుడికే తప్పలేదు. అలాంటిది మరి ఎన్నొచ్చినా కూడా ఇప్పటికి కూడా ఆయన గొప్పవాడేను, గొప్ప నాయకుడేను, ఆయన మించిన వాళ్ళు ఎవరూ లేరనేది వాస్తవం. ఆయన చేసిన అన్ని సినిమాలు కానివ్వండి, ఏదైనా సరే ఆయన రాజకీయ జీవితం ఒక అద్భుతం. మరి అలాంటిది ఆ తాటకి అని ఎందుకు అనవలసి వస్తుందంటే ఆవిడ చేసిన డ్యామేజ్ ఏంటి ఆ ఫ్యామిలీకి అనేది మనం గీత గీసినట్లు కనిపిస్తుంది ఇప్పటికి కూడా. మొన్న ఈ మధ్యన కూడా బెస్సతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీద మరి కేసు వేసింది కదా, నాకు కూడా దాంట్లో కావాలని. మరి నువ్వు మంచిదానివైతే నిజంగా ఆయన భార్యని అని చెప్పుకునే అర్హత నీకుంటే మరి నువ్వు ఎక్కడ ఉండాలి ఈ రోజున, ఏ పార్టీలో ఉండాలి? సరే నీకు వాళ్ళతో ఉండటం ఇష్టం లేదు అనుకున్నప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తూనే దూరంగా ఉండు. పార్టీ అంటే ఇష్టపడాలి,
మరి పార్టీ అంటే ఇష్టం లేదు నీకు అసలు. అన్న క్యాంటీన్లు ధ్వంసం చేస్తే నీకు సంబంధం లేదు, విగ్రహాలు ధ్వంసం చేస్తే సంబంధం లేదు. అన్న ఎన్టీఆర్ హాస్పిటల్ అది మెడికల్ కాలేజీ పేరు తీసేస్తే నీకు సంబంధం లేదు. మరి నువ్వు ఎలా ఇంటి దానివి అవుతావు? అది ఫస్ట్ నుంచి ఆవిడ చీకటి భాగవతం ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా అందరు కళ్ళగట్టినట్ల ఆవిడ ఆలోచన విధానం, ఆవిడ ఎక్కడుంది, ఏ ఛానల్లోంచి మాట్లాడుతుంది, ఎవరి దగ్గర పేమెంట్స్ తీసుకుంటుంది, అన్ని క్లియర్ గా ఉన్నాయి. చివరికి ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి, ఆయన నైజం ఏంటి, ఆయన ఏ విధంగా ఎదుటి వాళ్ళ మీద విషం జిమ్ముతారు. మరి ఈ రోజు కూడా చూస్తుంటే అమరావతి రాజధానికి అంటే ఎదుటివాడు ఏదైనా తనకు నచ్చని వాళ్ళు ఒక పని చేస్తే అది తట్టుకోలేడు. ప్రజావేదిక ఎందుకు కూల్చాడు సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. నిన్న మిథున్ రెడ్డి గారి ఇంటర్వ్యూ విన్నాను నేను. ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. మళ్ళీ ఎంపీ ఆయన అన్నిటికీ అబ్బాయి అసలు మేము అట్లాంటి వాళ్ళం కాదు, మేము చాలా మంచోళ్ళం, మా అంత మంచోళ్ళు మీరు భూతద్దం పెట్టి వెతికినా దొరకరు, మా నాన్న సత్యహరిశ్చంద్రుడు, నేను శ్రీరామచంద్రుడిని. నిన్న రజనీకాంత్ గారు దాంట్లో క్వశ్చన్ అడగటం మర్చిపోయారు. వాళ్ళ నియోజకవర్గంలోనే కదండి వాళ్ళు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ మీద ఎల్లో కలర్ షర్ట్లు వేసుకొని, జెండాలు పట్టుకొని, మెళ్ళో ఎల్లో టవల్స్ వేసుకొని సైకిల్ యాత్ర నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు వీళ్ళంతా ఒక కార్యక్రమం పెట్టుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇక బూతులు తిడుతూ మెళ్ళో కండువాలు తీసేసి కిందేసి కాళ్ళతో తొక్కి తీయండ్రా ఈ నియోజకవర్గంలో ఎవడు కూడా ఎల్లో కలర్ అనేది కనిపించడానికి లేదని చెప్పి దౌర్జన్యం చేశారు. మరి ఆ విషయానికి సమాధానం ఏం చెప్తాడు మిథున్ రెడ్డి? మద్యం కుంభకోణంతో నీకు సంబంధం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే మా జగన్ అన్న 16 నెలలు పెడితే మరి పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఆయన బాధ వేయలేదా అని అంటాడు. ఎందుకు చేశారనే దానికి నువ్వు చెప్పే సమాధానం కాదు కదా. వీళ్ళందరూ కూడా వంకర టెంకర్ వ్యవహారమే, ఎక్కడా కూడా ఒక్కరూ సక్రమైన వాళ్ళు లేరు. అందరూ ఏది అడిగితే దానికి సమాధానం చెప్పడం మానేసి ఇంకేదో చెప్తారు. అందువల్లే ఆ పార్టీ అట్లా తగలబడిపోయింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. చివరికి వీళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళు చెప్పే సమాధానం కానివ్వండి, ఏది కూడా కరెక్ట్ గా ఉండదు. వితిన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్. మనం ఏమంటాం, ఏదైనా ముక్కుసూటిగా ఉండాలి, అదేమంటే మాట తప్పడం మడం తిప్పడం. ఆ మడం ఇప్పుడు తిప్పిన దానికి ఎన్ని వంకరలు తిరిగి ఉండాలో చూసుకోమనండి, అలా ఉండిద్ది. మరి ఆ మాటలు కూడా ఎన్నిసార్లు తప్పారు అనేది వాళ్ళకే తెలుసు. ఏదైనా సరే ఒక మనిషి ఎలా ఉండాలంటే ఇదిగో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, ఆయన అనుభవం ఏంటి, ఆయన చేస్తున్న రాజకీయం ఏంటి, ఆయన హుందాతనం ఏంటి. ఈ రోజున హైదరాబాద్ ఒక వెలిగిపోతుందంటే ఎవరు కారణం? ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా ఒప్పుకోవాలి. మరి ఈ రోజున మళ్ళీ అట్లాంటి రాజధానిని అంతకంటే గొప్పగా ప్రపంచమే తలదన్నే విధంగా భారతదేశానికే ఒక దిక్సూచిగా ఇక్కడ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అంటే తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ఉన్నప్పుడు సరే నిన్న ఏదైతే ఇంటర్వ్యూలో మిథున్ రెడ్డి గారి విషయానికి వస్తే మరి ఆయన అడిగారు, ఎందుకు మీరు 5 సంవత్సరాలు అక్కడ మరి చేయలేకపోయారు, మీరు ఉన్నారు కదా 5 ఏళ్ళు 3 క్యాపిటల్స్ అన్నారు, సరే దాన్నైనా ఏదైనా చేశారా? అది చేయలేదు కదా. ఉన్న కట్టడాలని మీరు పూర్తి చేయకుండా 80% అయిపోయినాయి కూడా ఉన్నాయి. ఎందుకు పాడుపెట్టారంటే సమాధానం ఇది. ప్రజావేదిక ఎందుకు కూల్చారో సమాధానం చెప్పమనండి మిథున్ రెడ్డిని. క్వశ్చన్స్ కూడా సరిగ్గా రాసుకొని రాలేదు రజనీకాంత్ గారు, సరిగ్గా లేవు క్వశ్చన్స్ కూడా, ఏదేదో అడగటం కాదు. ఓకే పర్లేదు, కాకపోతే ఇలాంటివన్నీ ప్రజావేదికను ఎందుకు కూల్చారు, నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారంటే దానికి సమాధానం సరిగ్గా చెప్పలేదు. సరే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని అన్నయ్య కూడా అడిగారు, దానికి సమాధానం లేదు. మీరు 151 మంది వచ్చినప్పుడు మరి ట్యాంపరింగ్ లేనిది మరి ఈ రోజున వీళ్ళకి 164 సీట్లు వచ్చినాయి అంటే ఎందుకు ట్యాంపరింగ్ అంటున్నారంటే దానికి ఏదేదో చెప్పుకొచ్చాడు. ఇట్లాగ అన్ని కూడా తలాతోకా లేని వ్యవహారం, పోలిక లేని మాటలు మాట్లాడటం తప్పించి వీళ్ళకి హుందాతనం రాజకీయం చేయటం రాదు, ఆశించటం కూడా తప్పు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అనేది ఈ రోజున అందరూ అనుకుంటున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వాళ్ళ ఫ్యామిలీ పరువు కాపాడింది మాత్రం అప్పటికి ఎప్పటికీ ఎప్పటికైనా ఆ లిస్టులో నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఎవరు బ్రేక్ చేయలేరు. ఎందుకంటే ఈ రోజున ఆయనతో ఉంటూ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీని విమర్శించిన వ్యక్తే, ఇంకా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా విమర్శించిన వాళ్లే, ఎవరు కూడా దాంట్లో కరెక్ట్ అయిన వ్యక్తులు లేరు. కాబట్టి మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి, ఎప్పుడైనా రాజకీయాన్ని ఎలా చేయాలి, మన రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు అండి, మిగతావన్నీ పక్కన పెట్టండి. మీరు రాజకీయాలు, కులాలు, మతాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక భవిష్యత్తునివ్వాలి, వాళ్ళకు బంగారు బాట ఇవ్వాలనేది ఆలోచనలో పెట్టుకుని ముందుకు తీసుకువెళ్ళాలి తప్పించి ఇలాంటివన్నీ తలకమాసిన వ్యవహారాలు ఒక్కటి కరెక్ట్ గా ఉండదు. ఎందుకు అవసరమా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇట్లాగా అమరావతి రాజధాని అంటే అమరావతి అని పేరు పలకటానికి కూడా వాళ్ళు ఇష్టపడనప్పుడు మావిగన్ అని చెప్పేసి ఏదో పేరు తీసుకొచ్చి పెట్టడం. నిన్న పేరు నాని వచ్చి తినాలంటాడు,
ఈ ఆసోది మాటలని మానేయండి మీరు. ఈ సోది చెప్పటం మానేయండి. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొని ధైర్యంగా ముందుకు అడుగు వేసే ఇది ఉండాలి. అప్పుడు రాజకీయ నాయకుడు అవుతారు. ఓవరికి మాకేదో 151 వచ్చినాయి, ఏదో అబద్ధాలు చెప్పేసాము, ఒక్క మాట నెరవేర్చలేదు, నవరత్నాలని ఏం చేశామంటే నవ మోసాలు చేసినట్టు చేసేశారు. ఇన్ని రకాలుగా మీ చరిత్ర, నీచమైన చరిత్ర పెట్టుకొని మీరు ఎదుట వాళ్ళని అనేటప్పుడు వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తాననో లేకపోతే జైలుకు పంపిస్తాననో రాష్ట్రాన్ని నాశనం చేస్తామనేటప్పుడు ఆల్రెడీ మీరు పతనానికి రెడీగా ఉన్నారు. పతనం ప్రారంభమైంది 11తో. కాబట్టి ఇంకా ప్రతి దినంగా మీరు పతనానికి దిగజారిపోవటమే తప్పించి మీకు ఎదుగుదల ఉండదు. ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల శాపం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.